అడుగడుగునా పోరాటం, కడగళ్లను దిగమింగుకుని నమ్ముకున్న వృత్తి కోసం ఆరాటం. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నా ఫలితం లేకపోయినా దేశానికింత తిండి పెట్టాలనే మహోన్నత ఆశయం. కరవు కాటేసినా, అతివృష్టి ముంచేసినా, నకిలీ విత్తనాలు ఎరువులతో దళారీలు దగా చేసినా అన్ని కష్టాలకు ఎదురీది 4 తిండి గింజలు పోగు చేయడమే వారి లక్ష్యం. ఆత్మహత్యలు, అప్పుల బాధలు వెంటాడుతున్న శతాబ్దాల పోరాటం నుంచి మన అన్నదాతలు వెనక్కి తగ్గిందే లేదు. ఇన్ని అవాంతరాలు దాటుకుని వచ్చిన రైతన్నలకు చివరకు ధాన్యం పట్టే బస్తాలు కరవే అవుతున్నాయి. చివరకు వాటి కోసం కూడా ప్రాణాలొడ్డి రోడ్ల మీదకు వచ్చి ఆందోళన బాట పట్టాల్సి వస్తోంది. సాక్షాత్ దేశ పార్లమెంటునే తాకిన గోనె సంచుల కొరత వివాదం దేశ సగటు రైతన్న దుస్థితికి నిలువుటద్దం పడుతోంది. ధాన్యం సాగు చేసే రైతులకు ఎక్కువ పండిస్తే ఎక్కువ నష్టం, తక్కువ పండిస్తే తక్కువ నష్టం, అసలు సాగే చేయకపోతే నష్టమే లేదన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి. వినడానికి చిత్రంగా అనిపించిన వాస్తవ పరిస్థితి మాత్రం ఇదే. దశాబ్ద కాలంగా ధాన్యం పండించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. ఎటు చూసినా దగా పడుతున్న దేశ రైతన్నలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. చివరకు గోనె సంచుల కోసము రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. గోనె సంచుల కోసమా అనే ఆశ్చర్యాన్ని పక్కన పెడితే చినికి చినికి గాలివానైన అదే వివాదం పార్లమెంట్ను సైతం కుదిపేసింది. ప్రకృతి ప్రకోపం, ప్రభుత్వ అసమర్థత వెరసి రైతులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. చాలినన్ని బస్తాలు లేక ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు రోడ్డెక్కారు. గోనె సంచుల కోసం జరిగిన ఆందోళనలో ఒకరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. దానికి తోడు రైతులపై లాఠీలు జుళిపించిన అంశం లోక్సభను కుదిపేసింది. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా వరి, గోధుమ రైతులు ఎదుర్కొంటున్న గన్ని బ్యాగుల సమస్యకు చిన్న మచ్చుతునక మాత్రమే. మధ్యప్రదేశ్ రైతన్నలు ఆరుగాలం శ్రమించి వేల టన్నుల గోధుమలు పండిస్తే వాటిని భద్రపరిచేందుకు అవసరమైన బస్తాలను ఇవ్వలేకపోయింది. గిట్టుబాటు ధరలు ఇవ్వలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోనె సంచులైనా అందించలేకపోవడాన్ని అటు రైతులు, ఇటు విపక్షాలు తూర్పారబట్టాయి. అకాల వర్షాల్లో ఎప్పుడు ముంచేస్తాయో తెలియని సందిగ్ధంలో రైతన్నలు బస్తాల కోసం చేపట్టిన ఉద్యమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. పోలీసుల లాఠీ చార్జిలో రాయ్సేన్లో ఒకరు మృతి చెందారు. బరేలీలో జరిగిన తొక్కిసలాటలో 10ల సంఖ్యలో గాయపడ్డారు. పరిస్థితులను అదుపు చేసేందుకు బరేలీలో కర్ఫ్యూ విధించారు. మృతుని కుటుంబానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. बारदाना लाना मध्य प्रदेश सरकार के हाथ में नहीं, बारदाना अलॉट करती है भारत सरकार की फूड मिनिस्ट्री। 565 करोड़ रुपया वहाँ जमा करवाया था। 3,19,000 जो बारदानों की गठाने होती है उसके लिए अप्रैल में उन्हें हमें 88,000 गठाने देनी थी, उसकी बजाय केवल उन्होंने 16,000 गठाने हमको दी थी। मैं दिल्ली भी गया था। दिल्ली चर्चा करने के बाद भी उन्हें ये विश्वास दिलाया था कि अब वो 54,000 गठाने और 30 अप्रैल तक देंगे और बाकी आगे भी जारी रहेगी। फिर बाद में पत्र लिख के उन्होंने कहा कि 30 अप्रैल तक नहीं, 5 मई तक हम आपको 46,000 गठाने देंगे। उसके बदले आई केवल 30,000 गठाने और इसलिए बारदानों का संकट अभी पैदा हुआ है। देखिए, जिस हाल किसानों की है पूरे प्रदेश में, मैं समझता हूँ एक दयनीय हाल। जो अनाज मंडी में खरीदी नहीं जा रही है वो पूरी बर्बाद हो रही है। अब इसका मुआवजा क्या प्रदेश सरकार देने वाली है? प्रदेश सरकार की जो रुख है ना, उसमें जो सब कुछ अच्छा हो रहा है प्रदेश में वो बीजेपी के खाते, और जो सब कुछ बुरा हो रहा है प्रदेश में वो केंद्र के खाते। अगर प्रदेश का प्रथम नागरिक ये कहे कि मेरे बस की बात नहीं है, मैं कुछ नहीं कर सकता, तो फिर प्रदेश की 7 करोड़ की जनता का क्या होगा? సకాలంలో గన్ని బస్తాలు అందించకపోతే చేతికందిన పంట నోటికందకుండా పోతుంది. అదే దిగులుతో ఉన్న రైతన్నలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే. దానికి అనుగుణంగా ఏటా అవసరాలకు తగినన్ని బ్యాగులను ముందే అందుబాటులో ఉంచాలి. కానీ ఆ బాధ్యతను పక్కకు పెట్టిన ప్రభుత్వం రైతన్నలపై లాఠీ చార్జ్, కాల్పులకు పాల్పడడం పార్లమెంట్ను కుదిపేసింది. ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ రైతుల దీనావస్థను లోక్సభకు వివరించారు. 2,69,000
जूट बैग्स की गठाने, बोरियों की गठाने 478 करोड़ रुपए में जो हम खरीदे जाने थे उसकी अग्रिम राशि सरकार को जमा करा के हम केंद्र सरकार से चाह रहे थे, लेकिन मुझे दुख से कहना पड़ता है पूरा अप्रैल गुजर गया और मई का भी एक सप्ताह गुजर गया, अभी तक 61,000 गठाने केंद्र सरकार द्वारा हमें देनी बाकी है। రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దీనికి భిన్నంగా ఏం లేదు. 2011-12లో ఖరీఫ్ విస్తీర్ణం 28.74 లక్షల హెక్టార్లు కాగా ధాన్యం ఉత్పత్తి 85.62 లక్షల టన్నులుగా ఉంది. రబీలో వరి విస్తీర్ణం 11.96 లక్షల హెక్టార్లుండగా ధాన్యం ఉత్పత్తి 43.89 లక్షల టన్నులుగా ఉంది. ఖరీఫ్, రబీ కలిపి 129.51 లక్షల టన్నులు. ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతున్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసింది. కానీ ఆ మహిళా గ్రూపుల వద్ద గోనె సంచులు లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. మరోవైపు ఈ సంవత్సరం బియ్యం ఉత్పత్తి 15 లక్షల టన్నుల వరకు తగ్గింది. ఫలితం ఉన్న పాత ధాన్యానికి తోడు కొత్తగా వస్తున్న పంట కోసం పెద్ద మొత్తం గోనె సంచుల అవసరం ఏర్పడింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌర సరఫరాల సంస్థ మధ్య సమన్వయలేమితో ధాన్యం కొనుగోళ్లలో ఐకేపీ నిర్వాహకులు ఎటూ పాలుపోని పరిస్థితి. గన్ని బ్యాగుల విషయంలో ఆ రెండు శాఖల మధ్య సమన్వయలేమి రైతుల పాలిట శాపమవుతోంది. గన్ని బ్యాగుల కొనుగోళ్లలో ఇండెంట్ దగ్గర నుంచి లావాదేవీల పూర్తి వరకు వివిధ దశల్లో ఏర్పడుతున్న అవాంతరాలతో అవి సమయానికి అందడం లేదు. దాంతో ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటే ఐకేపీ కేంద్రాల వద్ద సాధ్యం కాక అవస్థలు పడాల్సొస్తోంది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ రైతులను పట్టిపీడిస్తున్న మరో సమస్య గోదాములు. సమస్య ఉరుముతున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం వల్ల మద్దతు ధర కంటే తక్కువకే కొనుగోళ్లనే మరో ప్రమాదకర పరిస్థితి రైతుల్ని చుట్టుముట్టింది. చిన్న రైతులు సహా కౌలుదారులు ఎవ్వరూ ధాన్యాన్ని నిల్వ చేసుకోలేరు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో ధాన్యాన్ని కళ్లాల మీదే అమ్మేయడం సర్వసాధారణం. మిల్లర్ల కమిషన్ ఏజెంట్లు, ధాన్యం వ్యాపారులు మామూలు పరిస్థితుల్లోనే ఏదో ఒక సాకు చూపి రైతులకు ఇవ్వాల్సిన మద్దతు ధరను తగ్గించేస్తారు. ఇప్పుడీ గోదాములు, గోనె సంచుల వివాదాన్ని సాకుగా చూపి ధరలు దారుణంగా తగ్గించేసే ప్రమాదం పొంచే ఉంది. ఎఫ్సీఐతో పాటు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు దేశవ్యాప్తంగా నిల్వ చేసిన ధాన్యరాశి పరిమాణం 5,90,00,000 టన్నులు. అందులో 4,20,00,000 టన్నుల ఆహార ధాన్యాలే పటిష్ట గోదాముల్లో నిల్వ ఉన్నాయి. మిగతా 1,78,00,000 టన్నులను పట్టించుకోగల నాథుడే లేడు. ఎండకు ఎండి, వానకు తడిసి ముక్కిపోయి లేదా మొలకలెత్తి కుళ్లిపోతున్నాయి. ఎఫ్సీఐ గోదాముల్లో పట్టించుకోకుండా ఉన్న 1,78,00,000 టన్నుల ధాన్యరాశి విలువ సర్కారీ లెక్కల్లో 17,000 కోట్ల రూపాయలు. 14 కోట్ల మంది నిరుపేదలకు నెలల తరబడి కడుపు నింపగల అన్ని తిండి గింజలు వృధాగా పోతున్నా మన పాలకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కొద్ది నెలల క్రితం ఇదే విషయంపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహిస్తే తప్ప పట్టించుకోని స్థితిలో లేదు యూపీఏ ప్రభుత్వం. దీర్ఘకాలిక ప్రాతిపదికన గోదాముల నిర్మాణం, సరకు ఎక్కువైనప్పుడు ధాన్యం పాడైపోకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్న సుప్రీం ఆదేశాలు ఏనాడూ పట్టించుకోకుండా మళ్లీ మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకుంది. ప్రైవేట్లో గోదాముల నిర్మాణం విస్తృతంగా ప్రోత్సహించాలన్న ఆలోచనలు ఇప్పుడిప్పుడే ప్రతిపాదనల దశ నుంచి నిర్మాణాల వైపు సాగుతున్నాయి. పెరుగుతున్న దేశ జనాభా, అదే స్థాయిలో పెరగగలుగుతున్న వ్యవసాయోత్పత్తులు రెంటిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించగలిగితే ఈ కార్యక్రమం ఏనాడో మొదలు కావాలి. కానీ ప్రభుత్వాల స్వార్థ దృష్టి కారణంగా ధాన్యం ఉత్పత్తుల రక్షణ ఎవరికీ అవసరం లేని విషయంగా మారింది. ఏటా దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ధాన్యాల్లో వివిధ దశలలో వృధాగా పోతున్నది కనీసం 20%. ధాన్యం నూర్పిళ్లు, బస్తాలకెత్తడం, రవాణా తదితర దశల్లో జరిగే నష్టంతో పాటు శాస్త్రీయ నిల్వ పద్ధతులు పాటించనందునే భారత్ ఏటా 50,000 కోట్ల విలువైన ధాన్యరాశిని నష్టపోతోంది. ఇక భారత ఆహార సంస్థ సేకరించే ధాన్యంలో కనీసం 3వ వంతు నిర్వహణాలేమి వల్ల పశువులు సైతం మేయడానికి పనికిరాకుండా పోతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వ ఎఫ్సీఐ, పౌర సరఫరాల శాఖ, స్టేట్ వేర్ హౌసింగ్, సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాముల్లో జరుగుతోంది. ఇవి కాక ప్రైవేట్ రంగంలోనూ గోదాములు అందుబాటులో ఉన్నా వాటిలో ఎక్కువ వాణిజ్య అవసరాలకే పరిమితమవుతున్నాయి. మన రాష్ట్రం విషయానికి వస్తే ఏటా 1,70,00,000 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుంటే రాష్ట్రంలో 35 లక్షల టన్నులకు సరిపోయే గోదాములే అందుబాటులో ఉన్నాయి. నిల్వ సామర్థ్యాన్ని మించి ధాన్యం ఉత్పత్తి అవుతుందని తెలిసినా ప్రత్యామ్నాయాల అన్వేషణలో భారత ఆహార సంస్థ ఏ ఏటికాయేడు విఫలమవుతూనే ఉంది. ఫలితంగా ధాన్యం సేకరణలో రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి ఎంత వస్తుంది, వార్షిక వినియోగం ఎంత అనే విషయాలు గణాంకాలతో సహా స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వీటిని ఏ సీజన్లోనూ పట్టించుకోదు. రాష్ట్రంలో వరి సాగు చేసిన రైతులు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే మద్దతు ధరలతో క్వింటాకు 300 రూపాయలు నష్టపోతున్నారు. ప్రకటించిన మద్దతు ధరలు కూడా మిల్లర్లు ఇవ్వకపోవడంతో అదనంగా మరో 100 నుంచి 200 రూపాయలు రైతులు కోల్పోయే పరిస్థితి. క్వింటా వడ్లకు మిల్లర్లు 800 నుంచి 900 రూపాయలకు మించి చెల్లించడం లేదు. ఇప్పటికే ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నలకు గన్ని బ్యాగులు కూడా సమస్యగా మారడం ఎవ్వరూ జీర్ణించుకోలేని పరిణామం. మేము 2,000 కాదు, కనీసం 1,600 రూపాయలన్నా ఇవ్వకపోతే పెట్టిన పెట్టుబడులు కూడా రావు. అసలు భవిష్యత్తులో ఇక ధాన్యం ఆంధ్ర రాష్ట్రంలో పండించని పరిస్థితి వస్తుంది.
ఇవాళ మాగాణులన్నీ కూడా చెడగొట్టి మెట్ట పైర్లు వేసుకోవడానికి రైతులు సిద్ధపడతా ఉన్నారు. కొన్ని చోట్ల అయితే మాగాణులు చెడగొట్టి గట్లు తీసేసి సుబాబులు యూకలిప్టస్ లాంటివి కూడా వేస్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ధాన్యం పండించే రైతుకు వస్తే మరి ఈ భారతదేశంలో ఆహార భద్రత అనేది ఎలా సాధిస్తారో మాకు అర్థం కావట్లేదు. పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోయి భూసారం తగ్గిపోయి మార్కెటింగ్ సరిగా లేక అనేక రకాల సమస్యలతో వరి పంట వేయాలంటే రైతు భయపడి క్రాప్ హాలిడే పెట్టుకుంటున్నాడు. ఈ యొక్క క్రాప్ సీజన్ లో కూడా ఇప్పుడు సెకండ్ క్రాప్ సీజన్ లో కూడా రైతులకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదు. గిట్టుబాటు రేట్ సంగతి దేవుడెరుగు. అందుకని ఇక రాబోయే రోజులలో ఇంకా పరిస్థితులు ఇట్లనే ఉంటే రైతులు ఇంకా క్రాప్ హాలిడేకి వెళ్ళి వరి పంట మీదనే ఆసక్తి కోల్పోయే పరిస్థితి ఉన్నదని చెప్పి ప్రభుత్వం గ్రహించకపోతే మరి రాబోయే రోజుల్లో ఈ రైతు చైతన్య యాత్రల వల్ల ఉపయోగం లేదు. కనీసం గోనె సంచులు, గిడ్డంగులు అందుబాటులో లేకపోవడంపై లోక్సభలో విపక్ష సభ్యులు గళమెత్తిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వము ఎట్టకేలకు స్పందించింది. ప్లాస్టిక్ సంచులపై నిషేధం విధించడం వల్ల గోనె సంచుల అవసరం పెరిగి కొరత ఏర్పడుతోందన్న ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వాటిని ఎక్కువ సంఖ్యలో తయారు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. గిడ్డంగుల కొరత సమస్య రాత్రికి రాత్రే పరిష్కారం కాదన్న ప్రణబ్ దీర్ఘకాలిక పరిష్కారం కోసం పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. వీటి ఏర్పాటుకు రాయితీలు అందించేందుకు సైతం సిద్ధమని ఆయన వెల్లడించారు. కానీ ఈ మాటలన్నీ ఏనాటికి నెరవేరాలి? రైతుల కష్టాలు ఎప్పటికి తీరాలి? దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతన్నకే అన్నం దొరకని పరిస్థితులు ఏ రోజుకి మారాలి?